వరమై దరిచేరవా సెవెంత్ పార్ట్ యార్. ఫాలో చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అరకు రీచ్ అయ్యాక అక్కడే ఉన్న తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళింది నిహారిక. కొందరికి పక్కనే ఉన్న వేరే గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఇది చాలక ఆర్యన్ ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆర్యన్ చూసి మూతి వంకరకు తిప్పింది హారిక కోపంతో. తన కోపం ఎందుకో తెలిసి హారికను అత్తుకుపోయింది. సారీ బంగారం అంటూ ఆరాధ్య. నువ్వేం నాకు ఐసి పెట్టకు. పోయి వాళ్లతోనే ఉండు అంది ఉడుక్కుంటూ హారిక. చెవులు పట్టుకొని క్యూట్గా చూస్తూ సారీ అంది మళ్ళీ ఆరాధ్య. ఓకే, ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తా, ఇంకోసారి రిపీట్ అయ్యిందో చంపేస్తా అంది నవ్వుతూ హారిక. మ్యాగీ తన ఫ్రెండ్తో ఇరిటేషన్గా ఉంది. ఓ మెలోడీ డ్రామా చూడలేక చస్తున్నాం అంటూ సణిగింది చిన్నగా. మ్యాగీని చూస్తూ వేరే రూమ్కి వెళ్ళండి అంది హారిక. అదేంటి, నేను నీతోనే నీ రూమ్లోనే కదా ఉండేది అంది ఆశ్చర్యంగా మొహం పెట్టి మ్యాగీ. వాట్, నువ్వు నాతో రూమ్ షేరా? నైస్ జోక్. నాతో ఉండే రైట్స్ ఒక్క ఆరుకి తప్ప ఎవరికి ఆ అవకాశం ఇవ్వదు హారిక. వెళ్ళండి అంది ఉరిమి చూస్తూ. ఎక్కువ సాగదీస్తే తనకే చేటు అని మనసులో తిట్టుకుంటూ లగేజ్ తీసుకుని ఆరును చంపేసేలా చూసింది మ్యాగీ. మ్యాగీ చూపులు వాడి వేడిగా తగిలిన లైట్ తీసుకుంది ఆరు. ఆర్యన్ ఫ్రెష్ అయి లాన్లో కూర్చుని బుక్ తిరిగేస్తున్నాడు. ఫ్రెష్ అయి నైట్ వేర్ వేసుకుని బాడీ లోషన్ అప్లై చేసుకుని చేతులు రబ్ చేసుకుంటూ బాల్కనీలో నిలబడి చుట్టూ వెదర్ని చూస్తూ యాదాలాపంగా పక్క గెస్ట్ హౌస్ లాన్లో ఉన్న ఆర్యన్ని చూసి, ఓరి ఈ బుద్ధుడికి ఎక్కడికి వచ్చినా బుక్స్ తినడం మానడా అనుకుంది అలాగే చూస్తూ. తనని ఎవరో పట్టి చూస్తున్నట్లు అనిపించింది. చుట్టూ వెతికాడు ఆర్యన్. ఏం వెతుకుతున్నాడు? ఏదైనా పోగొట్టుకున్నాడా ఈ మానవుడు అనుకుని నాకెందుకులే అని రూమ్లోకి వెళ్ళిపోయింది హారిక. ఉదయాన్నే లేచి వాకింగ్కి బయలుదేరారు అందరూ. సూర్యుడు ఇంకా తన తల్లి గర్భం నుండి బయటకు రాలేదు. దట్టమైన మంచు, పక్షులు కువకువలు చెవులకు వినసొంపుగా సంగీతనాదంలా వినిపిస్తుంటే పరవశిస్తూ అందరూ సాలువాలు కప్పుకొని జంటలుగా వెళ్తున్నారు. ఆరు చేతులు పట్టుకొని నడుస్తుంది హారిక. ఆరాధ్య చెప్పే మాటలు వింటూ వెదర్ని చూస్తూ అప్పుడే ఉదయించే భానుడిని వెలుచు చూపిస్తూ అంటూ అటు చూడు అంటూ చిన్నపిల్లల గెంతుతూ కేకలు వేసింది కేరింతలు కొడుతూ. ఎంతో బాగుందో కదా ఆరు బేబీ ఎక్సైట్ అయ్యింది. ఆ మాటలు ముందు వెళుతున్న ఆర్యానికి వినిపించి తన పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఆపవే ఎగరటం, తమరు బారెడు పొద్దెక్కేదాకా బెడ్ దిగరు మరి అమ్మాయి గారు, ఇప్పుడు వింతగా కొత్తగా ఉంది అని అంది నవ్వుతూ ఆరు. వాళ్ళు కాన్వో వింటూ ఆడపిల్లల మాటలు వినకూడదు అని అడుగులు వేగంగా వేశాడు ఆర్యన్. హారిక వెనకే మ్యాగీ బ్యాచ్ వస్తూ, చూడవే మ్యాగీ, ఆ లో క్లాస్ దానితో ఎలా రాసుకు పూసుకుని ఉందో అంది ఫ్రెండ్స్ని రెచ్చగొడుతూ. చూద్దాం, వాళ్ళ మధ్య ఏదో ఒక రోజు క్రాస్ వస్తుంది. బద్ద శత్రువులా కొట్టుకుంటారు చూడు అంది పళ్ళు నూరుతూ మ్యాగీ. అక్కడంతా చూసి వెనక్కి వచ్చి ఫ్రెషప్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ జరిగే గిరిజనుల సంతకు వెళ్ళారు హారిక వాళ్ళు. వెదురు కర్రతో చేసిన బుట్టలు, రంగురంగ పూసలతో చేసిన దండలు, కొత్త అల్లికలు, వాటిని కొంటూ వెళుతుంది హారిక. హే హారిక, ఏంటి అవి కొంటున్నావు? మన రేంజ్కి అలాంటివి మనం కొనటం ఏంటి చీఫ్గా అంది హేళనగా నవ్వుతూ మ్యాగీ. షడప్ యార్, ఎందుకు ఇక్కిలిస్తున్నావు? నువ్వు వీటి రేంజ్ కాదు చూడటం, వర్క్ చూడు, వీటిని తయారు చేయడానికి వాళ్ళు పడే కష్టం చూడు అంటూ ఫుల్గా క్లాస్ పీకింది హారిక. అదంతా ఆర్యన్ విని, పర్వాలేదే, తనకు మేనస్ ఉంది, డబ్బులు ఉన్నా అనుకుని తనకు కావలసినవి తీసుకున్నాడు. లంచ్ చేశాక పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళారు. ఆ వాటర్లో ఆడి అల్లరి చేశారు అందరూ.
హారిక వేసుకున్న డ్రెస్ మరి షార్ట్ కావడంతో అది ఒంటికి అంటుకుపోయింది. తన వంపు సొంపులు తనతో ఉన్న కుర్రకారుకి కనుల విందు చేస్తుంది. అవి చూస్తూ సంగలు కారుస్తూ గుసగుసలాడుకున్నారు హారికను చూసి. అవన్నీ విన్న ఆర్యన్‌కి కోపం, ఆవేశం వచ్చాయి. ఆరుని పిలిచి తన బ్లేజర్ తీసి ఇచ్చి, "నీ ఫ్రెండ్స్‌కి వెయ్యి చుట్టూ. పరిసరాలు గమనించుకొని బిహేవ్ చేయమని" అని వెళ్ళాడు. ఆరు వెళుతున్న ఆర్యన్ ఆరాధనగా చూసి వెళ్ళి హారిక చెయ్యి పుచ్చుకొని లాగి, "హేయ్! నీ డ్రెస్ చూసుకోవే" అని కసిరి బ్లేజర్ వేసింది ఆరాధ్య. తన ఒంటిని అతుక్కుపోయిన డ్రెస్ చూసుకొని "ఓ షిట్" అంటూ వెంటనే వాటర్ నుంచి వచ్చేసింది హారిక. అదంతా చూసిన మ్యాగీకి తళుక్కున ఒక ఐడియా మెరిసింది. ఆరుకి ఆర్యన్ అంటే క్రష్ ఉందని, తనకంటే ఒక ప్రత్యేక అభిమానం ఉందని గ్రహించి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చింది. నెక్స్ట్ డే బొల్లారం గృహలకు వెళ్ళారు. కొంచెం దూరంగా ఉండగా సైగ చేసింది తన ఫ్రెండ్స్‌కి మ్యాగీ. "ఏమే, ఆర్యన్‌కి ఎంత పొగరే, అందగాడని, కాలేజ్ టాపర్ అని, ఇంకా చాంపియన్ అని. అటు చూడవే, మానసి తనకు ప్రపోజ్ చేస్తుంది" అని చూపించింది. అవన్నీ వింటున్న హారిక కూడా చూసింది. ఆ అమ్మాయి ఆర్యన్‌కి ప్రపోజ్ చేసింది. ఆర్యన్, "ఐ లవ్ యూ, నిన్ను మనసారా ప్రేమిస్తున్నా" అని చెప్పింది. ఆర్యన్ కోపంగా, "షడప్, మన పేరెంట్స్ మనల్ని కాలేజీకి పంపేది చదువుకోమని, అంతేగాని ఇంటికి కంటికి నచ్చిన వాళ్లకు ఐ లవ్ యూ చెప్పుకుంటూ తిరగమని కాదు" 4 చివాట్లు పెట్టి వెళ్ళాడు కోపంగా. "చూసావేంటే వాడి పొగరు, కొవ్వు, అమ్మాయి అని కూడా చూడకుండా ఎంత క్లాస్ పీకాడో" అంది వారగా హారికను చూస్తూ ఫ్రెండ్. మ్యాగీ నవ్వుతూ వంకర టెంకరగా నడుస్తూ వచ్చి, "వాడు మన మిలీనియర్ హారిక చెప్పినా అలాగే రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడేదో సూపర్ మ్యాన్ అనే ఫీలింగ్ వాడికి" అంది వెటకారంగా. కళ్ళు చిట్లించి, "వాట్ యూ మీన్" అంది హారిక. "ఎస్ హారిక, వాడు నువ్వు ప్రపోజ్ చేసినా వాడు అదే రియాక్షన్ ఇస్తాడు. వాడికి అంత బలుపు అంటూ నీ వల్ల కూడా కాదు తనని లవ్లో దించడం" అని రెచ్చగొట్టింది మ్యాగీ. ఏంటి, ఈ హారికకు కాదు లేదు అనేది తెలియదు. ఆఫ్టర్ ఆల్ వాడెంత అంటూ తల ఎగరేసింది. "కష్టం బేబీ, నీ వల్ల కాదు" అంటూ మరింతగా రెచ్చగొడుతూ, "ఏమంటారు గైస్" అంది మ్యాగీ. "ఎస్" అంటూ కోరస్ పాడారు కోతి బ్యాచ్ అంతా. ఉడుకుమూతతనం వచ్చి కోపంగా చూస్తూ, "చూస్తావా, జస్ట్ ఈ సెమ్ అయ్యేలోపే ఆర్యన్తో తనకు తానుగా వచ్చి ఐ లవ్ యూ నిహారిక అని చెప్పిస్తా" అంటూ ఛాలెంజ్ చేసింది. "ఓకే, బెట్ నీ వల్ల కాదు. అలా నీ ఫ్రెండ్ ఆరాధ్య అసలు జరగనివ్వదు. ఆర్యన్ అంటే తనకు అభిమానం కదా" అంటూ సాగదీసింది మ్యాగీ. "ఆరుకి తెలియనివ్వను, మన మధ్య ఉంటుంది ఇది, ఓకే" అంది హారిక బలుపుగా. "ఓకే, నువ్వు చెప్పినట్లు ఆర్యన్ నీకు లవ్ ప్రపోజ్ చేయడం జరిగితే నువ్వు ఏది చెప్తే అది చేస్తాం కదా" అంది ఫ్రెండ్స్ని చూస్తూ మ్యాగీ. ఫ్రెండ్స్ ఎస్ అంటూ కోరస్ పాడారు ఫింగర్ చూపిస్తూ. "ఓకే, ఈ హారిక ఏంటో చూపిస్తా" అని పొగరుగా వెళ్ళింది. మ్యాగీ తన ఫ్రెండ్స్ ఎస్ అంటూ హైఫై ఇచ్చుకున్నారు గ్రూప్గా. ఇటు వీళ్ళ ఫ్రెండ్షిప్, అటు ఆర్యన్ పొగరు, ఇటు ఈ హారిక బలుపు, టోటల్గా ఫినిష్. మనల్ని చీఫ్గా చూస్తుందా? ఆ ఆరాధ్యను చూసుకుని ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూద్దాం, ఎవరికి ఎవరు జత అవుతారో అంది క్రూయల్గా నవ్వుతూ మ్యాగీ. ఆరు అక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఫోన్లో ఫిక్స్ తీసుకుంటూ, "ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు" అని అడిగింది. "ఇక్కడే ఉన్నా" అని ఆన్సర్ ఇస్తూ ఆర్యన్ని గుచ్చి చూస్తుంది నిహారిక. ఆర్యన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఏదో అనీజీగా ఉంటే చుట్టూ చూశాడు. తన వైపే చూస్తూ హారిక కనిపించగానే మొహం చిట్లించాడు చిరాగ్గా. "అబ్బో, చాలా ఉంది బలుపు, నీకు దించుతా" అంది హారిక. "హరి, ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఆర్ యూ ఓకే" అంటూ అడిగి నుదుటిన చెక్ చేసింది ఆరాధ్య టెన్షన్గా.
బంగారం నేను సూపర్గా ఉన్నా పద అని లాక్కెళ్ళింది నవ్వుతూ హారిక. అక్కడ ఉన్నంతసేపు ఆర్యన్ని చూపులతో ఇబ్బంది పెడుతూనే ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులోనే వచ్చింది, కారులో వెళ్లకుండా. హారిక, ఏంటి మధ్యాహ్నం నుండి తిక్క తిక్క చేష్టలు చేస్తున్నావు? ఇక్కడ ఉన్న ఏమైనా పిచ్చకాయలు తిన్నావా? అంది ఆరు. ఆరుని రెండు చేతులతో మెలేసి పట్టుకొని భుజం మీద తలవాల్చి, ఏంటోనే ఇక్కడ క్లైమాక్ట్ ఏంటో తేడానో ఏంటో మనసు ఏదోలా ఉంది అంది ఆర్యన్ మీద దృష్టి నిలిపి హారిక. ఈ అమ్మాయికి ఏ గాలి ధూళి సోకలేదుగా, కొత్తగా బిహేవ్ చేస్తుంది అనుకుని తల తిప్పి బయటకు చూస్తున్నాడు ఆర్యన్. గెస్ట్ హౌస్కి రీచ్ అయ్యారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళాక ఫ్రెష్ అయి డిన్నర్ చేసి లాన్లో మీటింగ్ పెట్టారు అందరూ. ఆరు బేబీ, ఆర్యన్ ఎలాంటి వాడే అని అడిగింది తన భుజం మీద తలవాల్చి హారిక. ఈజ్ ఏ గుడ్ పర్సన్, నైస్ బిహేవియర్ అని మొన్న నువ్వు వేసుకున్న బ్లేజర్ తనదే, తనే నిన్ను పిలిచిచ్చి నీకు ఇవ్వమన్నాడు అంది ఆర్యన్ తలుచుకుంటూ లైట్గా బ్లష్ అవుతూ. ఆరాధ్య, వాట్, తను ఇచ్చాడా? నోరు బార్లా తెరిచి హారిక, ఎస్, ఎవరో నిన్ను వల్గర్గా కామెంట్ చేయడంతో తను విని ఇచ్చాడు. తనకు ఆడపిల్లలంటే ఎంత రెస్పెక్టో అంది ఆరు.